లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన చేసిన ప్రసంగము దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు తరచుగా ప్రార్థించే ఒక ప్రార్థనా గుంపుగా కూడుకునేవారు. వారు జీవిత అలల మీద నడుచు ఒక ఓటమి లేని సహవాసంగా ఉన్నారు. వారు ఒకనాడు అగ్నిగుండా వెళ్ళవలసి ఉన్నారు. యేసు కూడా వారితో వెళ్ళాడు. ఒక ప్రార్థించే మనిషి అగ్ని మరియు నీళ్ల గుండా వెళ్తాడు. అయితే ఒక ప్రార్థించే మనిషి మాత్రమే అలా చేయగలడని జ్ఞాపకం ఉంచుకో. మిషనరీ ఉద్యమాలను ఏర్పాటు చేయుటకు చాలామంది ప్రయత్నిస్తారు. వారిలో నడిపించే శక్తి ఉన్నది అని వారు ఆలోచిస్తారు. ఒకవేళ నడిపించు శక్తి ఉండొచ్చు, కానీ ప్రార్థన లేకుండా ఆ నడిపించు శక్తి కొంతకాలం మాత్రమే ఉంటుంది. నెహెమ్యా ఒక ప్రార్థించే మనిషి. అతడు యెరూషలేము పరిస్థితిని గూర్చి మరియు గోడలు పడగొట్టబడినని మరియు ద్వారములు అగ్నితో కాల్చివేయబడినని విన్నాడు. అతడు గోడలు కట్టాలని కోరాడు మరియు దానిని సాధించాడు. ఏదైనా నిలుచున్నది మరియు మంచిదానిని నీవు సాధించాలని కోరుకున్నట్లయితే మొట్టమొదట నీవు ప్రార్థనతో సిద్ధపరచుకోవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. దానియేలును సింహపు బోన్లు ముంచివేయలేదు. అతనిని ముంచివేయినంతగా గర్జించు అలలు అతని మీదకి వచ్చాయి, కానీ అవి అతన్ని చేరలేదు. అన్ని వ్యతిరేక తలంపులను తొలగిస్తూ దేవునిలో తన నమ్మకాన్ని బలపరుస్తూ దేవుడు బహుశా తన మెల్లని సన్నని స్వరముతో అతనితో మాట్లాడుచూ ఉన్నాడు. 86వ కీర్తన 11వ వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ముఖ్యంగా మనము ఒక క్రొత్త మరియు భయానకమైన అనుభవములను ఎదుర్కొనేటప్పుడు మన హృదయాలు వేర్వేరు దిశల వైపు మనల్ని లాగుతాయి. కొన్నిసార్లు ఆమోదయోగ్యమైన తలంపులు, మరికొన్నిసార్లు వ్యతిరేక తలంపులు, నిరీక్షణ గల తలంపులు మరియు కొన్నిసార్లు సందేహించు తలంపులు మన మీదకు వస్తాయి. మన ఆమోదయోగ్యమైన తలంపులను దేవుడు ఐక్యపరచి ఒక బలమైన నిశ్చయంలోనికి నడిపించును. జీవితం యొక్క సమస్యల సముద్రం మీద ఒక ప్రార్థించే మనిషి మాత్రమే యేసుతో నడవగలడు. క్రీస్తు లేకుండా నీవు పడవలో ఉన్నప్పటికీ నీవు భద్రతను అనుభవించలేవు. ఎవరూ తొలగించలేని భయంతో నీవు నిండి ఉంటావు. పడవ వెలుపల నీళ్ల మీద యేసుతో నీవు భద్రంగా ఉంటావు. యేసు లేకుండా నీ పడవ ముందుకు సాగలేదు. చేరవలసిన గమ్యము చేరలేదు. అలలు దాన్ని వెనుకకు నెడతాయి. యేసు వచ్చినప్పుడు అక్కడ పురోగమనము మరియు సమాధానము ఉంటుంది. యేసుతో నడుచుటకు పేతురు నిశ్చయించుకున్నాడు. ఒక చీకటి మరియు కష్టమైన రాత్రివేళ యేసు పట్ల తన నిశ్చయితను ప్రకటించాడు. అయితే యేసు హెచ్చరించినను అతడు ప్రార్థించలేదు. ఆ రాత్రియే అతడు యేసును ఎరుగనని 3 బొంకినాడు. జవాబు పొందినంత వరకు నీవు ప్రార్థించడం నేర్చుకొనకపోతే నీ ప్రార్థన విలువైనదిగా ఉండదు. నీ కోరికను అనుసరించి యేసును వెంబడించగలనని ఉద్దేశించవద్దు. ఆయన వాక్యము లేకుండా గమ్యం వైపు అడుగు వేయవద్దు. యేసు ప్రార్థించుటకు బయటకు వెళ్ళాడు. ప్రార్థనకు వెళ్లకుండా సమయమును పొదుపు చేయుచున్నానని తలంచవద్దు. సమయము మరియు ప్రయాస వ్యర్థమని తలంచవద్దు. ప్రార్థనలో ఆత్మీయ మరియు భౌతిక ఉత్సాహం ఉన్నది. నిజమైన ప్రార్థన మరియు ఒక ఆరోగ్యవంతమైన శరీరం మధ్య ఒక మర్మమైన సంబంధము దాగి ఉన్నది.